హలో ఆల్, ఈ వీడియోలో మనం చికెన్ 65తో గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాము. ఫస్ట్ అయితే చికెన్ని తీసుకొని అందులోకి 2 స్పూన్స్ కారం, అలాగే 1 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక ఎగ్, చిటికెడు పసుపు, అలాగే చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, అలాగే 2 స్పూన్స్ మైదా వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని 1 or 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ సాల్ట్, కొద్దిగా గరం మసాలా అండ్ జీలకర్ర పొడి, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అండ్ టమాటో సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 minutes కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటితో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టుకున్న పెరుగుని యాడ్ చేసి కలుపుకోవాలి అండ్ 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి, టేస్టీ చికెన్ 65తో కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇది చాలా బాగుంటుంది, చపాతీలో కానీ, పూరీలో కానీ, పుల్కలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చికెన్ కర్రీ కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.